సాంప్రదాయ కర్తృభ్యో వంశఋషుభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి అహం పదాత్తరహితః. గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. ఓంకారబీజ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికా శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం విష్టవంచం నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర రాజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం శ్రీకాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేమల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద అస్మత్కార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. సద్గురు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు మహారాజుకు జై. జై ఇందువర గురు భక్త మండలికు జై. జై సద్గురుదేవ. జై గురు. జై. మాదిగవానింట మంచమేయునుగాని తల్లిదండ్రి పదసేవతలపడేమి భోగములంజల బొగడుచుండును గాని తల్లిదండ్రి పదసేవతలపడేమి చెక్కిన రాళ్లకు మ్రొక్కుచుండును గాని తల్లిదండ్రి పదసేవతలపడేమి సతి సుతాదుల చూసి సంతసిల్లును గాని తల్లిదండ్రి పదసేవతలపడేమి తల్లిదండ్రుల పదసేవతలపనట్టి కొడుకు కొడుకవునే గాడిద కొడుకుగాక వాసరము వాడ పలియాగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నాం బాధలేనిదౌ భూమానందుని బోధచ నెరుకను విడియున్నాం వేద శాస్త్ర పురాణ తర్క జలవాదమే సంశయమౌనన్నా నాద బిందు కళకతీత నిజ గురు బోధకు సమముగాదన్నా
రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నాం. బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నాం. ఎందు చూచినను జన్మం ఉత్తది ముందుగా తను దాకనుకొన్నాం. సంధి లేక రహితమైనదది ఉంది ఎదుటను గాంచన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నా. బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. శోకం భావము శ్వాసల చేసిరి యుగను నిత్యం బనిరన్నా. యూకకు నఖమై అంతలోనే తన యూకను బోవును తనువన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నా. బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. మాయకు మూలము రాకపోకల మాయకు మూలము రాకపోకలివి మాయ చూడగను నిలదన్నా. మాయ భ్రాంతియవు స్వప్న భాతినిది మాటలు ముక్తికి మూడన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నా. బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. మూటి సారమిది మనము లేని గురుసూటి పూర్ణమౌ నిజమన్నా. సాటి లేనిదై సాటు లేదు గురు మాట బయలు గురు చూపన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నా. బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. అందరానిదౌ అచల పూర్ణము ముందర నెరుగక చెడిరన్నా. నందున తానే లేనిది నిజము ఎందుకు సాధన నిలదన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నాం. బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. శంకలు రహితము వెంకటేశ గురునంకము నెరుగక చెడిరన్నా. పొంకముగా నారాయణ గురున కలంకము నిజ గురు బోధన్నా. రాదు జన్మమిల రాదు మరణమిక రాజగు పూర్ణము కనుగొన్నాం. బాధలేనిదౌ భూమానందుని బోధ చెనెరుకను విడియున్నా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ్. జై గురు అందరికీ. మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నంతసేపు కలే. ఈ గుర్తెరిగే శరీరం అదంతసేపు ఉంటున్నా ఈ కంటున్నదంతా జాగ్రత్తలో కంటున్నది దానితో సహా సర్వం కలే. ఈ శరీరం గుర్తెరిగేది పోతే కలే లేదు. ఈ కళ జరుగుతున్న కళ లేదు. గురుమూలంగా కళలో వచ్చిన శరీరాలు ఎరుకుతోటి ఉండగానే ఏమీ లేదని తనకు తానే ఎలాగున దృఢమో, ఆ గురువు మూలంగా కనుక నువ్వు విచారణ జరిపి నువ్వు సర్వభ్రాంతులు రహితం చేసుకొని
కలలో వచ్చినటువంటి శరీరాలన్నీ ఎరుకతో ఉండంగానే ఏమీ లేదని ఎలాగున తాను దృఢమో, మామూలు వ్యక్తి కూడా మామూలు కల వచ్చినప్పుడు మామూలు కల పోతానే, కలలోంచి మేలుకుంటానే కలలోటివన్నీ లేవని ఎలాగున దృఢమో, అట్లాగా గురుమూలంగా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తాత్పర్యమైన, అప్పుడు జాగ్రత్త కూడా ఒక కలే. ఆ నిద్రలో వచ్చిన కల ఏమో లేనిదని, కలలో వచ్చిన శరీరాలు లేకుండా ఎట్లయినాయో, ఈ మూలం లేకుండా వచ్చి గుర్తెరుగుతున్న శరీరం గురుమూలకంగా కనుక ఈ జగత్ అనే భ్రాంతి, ఈ నేననే అహము రెండు నశిస్తే దానికి కారణమైందే ఇది కాబట్టి, ఈ ఎరుక నశిస్తే గుర్తెరుగుతున్నటువంటి శరీరం లేనిదని తాత్పర్యం అయితే, అదే ఇక మేల్కొంట. అదేమో నిద్రలో నుంచి మేల్కొనుట, ఇదేమో జాగ్రత్త అనేటువంటి కళలోంచి మేల్కొనుట, గురుమూలంగా మేల్కొనుట. అంతేగాని ఒక్కటైనా అవస్థ లేదు, ఇంకా అవస్థలు కూడా లేవు. ఆ మేల్కొంటే గురుమూలంగా మేల్కొన్న వానికి ఇంక అవస్థలు లేవు. ఆ అవస్థలోంచి మేల్కొనుట, నిద్రలోంచి మేల్కొంట, కళలోంచి మేల్కొనుట కాకుండా సర్వ వ్యవహారములు చేస్తున్నటువంటి ఎరుక ఉండంగానే, ఆ ఎరుకనే గుర్తెరిగే దాంట్లో నుంచి, అది ఆ ఎరుకనే కంటున్నటువంటి జాగ్రత్తావస్థ కళలో నుంచి ఈ కళ కూడా మేల్కొంటే అంతా కలే అయినప్పుడు ఆ అవస్థలన్నీ కూడా లేవు, ఆ అవస్థలు కలే. స్వప్నావస్థ గురువు మేల్కొల్పే అదే జాగ్రత్త. స్వప్నావస్థ నుంచి, ఆ స్వప్నావస్థ నుంచి మేల్కొంటానే ఏ విధంగా లేదో ఆ విధంగానే గురువు మేల్కొల్పితే జాగ్రత్త కూడా స్వప్నావస్థే. ఇంతే కానీ 4 అవస్థలు లేవు, శరీరం ఒక్కటే. ఆ 4 అవస్థలు అనేది నిర్ణయిస్తున్నటువంటి ఎరుక జాగ్రత్తలో వ్యవహారం చేస్తూ, స్వప్నంలో స్వప్నాన్ని అంటూ, గాఢ నిద్రావస్థలో అచేతనంగా చైతన్యరహితంగా ఉంటుంది. కాబట్టి శరీరం ఒక్కటే ఉంది. ఈ 4 రకాలైనటువంటి అవస్థలు గుర్తెరిగే దాని చేతే గుర్తెరిగి ఇదంతా చేసావు. ఈ 4 శరీరాలు అబద్ధము. ఎప్పుడు అబద్ధము? నీకు ఆ మూలం లేకుండా వచ్చిందే గుర్తెరిగే శరీరమే లేదని కనుక రూఢీ పడితే, గురువాక్యం చేత నువ్వు పుట్టనే లేదు, వ్యవహరించనే లేదు అనే స్థితిలో నువ్వు రూఢీ అయితే, ఇక ఈ అవస్థలు ఎక్కడివి? గురు కటాక్షం చేత మేల్కొంటే అప్పుడే జాగ్రత్త. ఎప్పుడు గురు కటాక్షం చేత మేల్కొంటావో అప్పుడే జాగ్రత్త. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అంతా కూడా స్వప్నావస్థే. ఏ స్థితిలో ఉన్నా స్వప్నావస్థే. అది గురు కటాక్షం చేత మేల్కొంటే ఇంకా అది జాగ్రత్త. ఈ జాగ్రత్తలో ఎరుక చేత గుర్తించబడి వ్యవహరిస్తున్నది కాదు జాగ్రత్త. ఆ జాగ్రత్తే ఏది రూఢి అవుతుందో గురు కటాక్షం చేత మేలుకొని, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏ కాలంలోనూ ఎప్పటికీ లేదని, అసలు దాని లేనే లేదని, ఆ భ్రాంతిని పోగొట్టుకుంటే ఉన్నది ఎప్పటికీ కూడా ఉన్నది ఒక్కటేనని రహితపడి తాను రూఢి అయితే ఇక లేదు, అప్పుడే జాగ్రత్తగా. ఇంతే కానీ ఎక్కువ ముచ్చట్లు ఏమీ లేవు. ఇంతే, తెలుసుకోవాల్సిందంతా ఇంతే. ఎంతసేపు విచారించేసినా, ఎన్ని చేసినా విచారణ అంతా ఇదే. కాబట్టి ఇంకా ఎక్కువ ముచ్చట్లతో పనే లేదు ఇంకా ఇది తెలుసుకున్న తర్వాత. ఇక మనుషులకు జంతువులకు గల వ్యత్యాసం. జంతువులు మనుషులు మూలం లేని గుర్తెరిగే శరీరంలో కొంత నిబద్ధి కొంత అబద్ధమని అనుకోనంగా విని, వారి వల్లే మనం ఈ మాటలు ఆడవద్దు,
అని ఊరికే ఉంటూ ఉన్నవి. జంతువులకు విచారించేది లేదు కాబట్టి ఆ విచారించేటువంటి మానవులేమో గుర్తెరిగే శరీరం అనే దాంతో బుద్ధి పరిధిలో విశ్లేషణ చేసి ఇవన్నీ నిర్ణయిస్తే, జంతువులు మనుషులు అనుకుంటున్నది చూసి మూలం లేని గుర్తెరిగే శరీరంలో కొంత నిబద్ధిగా ఉంది, కొంత నిజంగా ఉంది, కొంత అబద్ధంగా ఉంది అని అనుగుణంగా విని, వారి వలె మనం ఈ మాటలాడవద్దు అని ఊరికే ఉంటున్నవవి. నోరు మూసుకొని మొదలు కొనాలేని దానిలో పడుకుంటాయి. అవి నోరు మూసుకొని ఉంటాయి. అవి ఎట్లుండింది అట్లే దీనికి మళ్ళీ ఈ 2 రకాలైనటువంటి ద్వంద్వములను అవి వాటికి అటువంటి భ్రాంతి లేదు. ఆ విధమైనటువంటి బుద్ధి విశ్లేషణ లేదు. ఎరుక అనేది వాటికి ఉన్నప్పటికీ, వాటికి చైతన్యం ఉన్నప్పటికీ ఆహారమయ, నిద్రామయజనాల వరకే ఉన్నాయవి. అంతకు మించిన దాన్ని గురించి చర్చించేటువంటి తాత్విక చేతన వాటికి లేదు. వాటి ఆ 4 వరకే అవి చూస్తున్నాయి. జీవుడేమో గుర్తెరిగే చైతన్యంతోనే సర్వమును విచారించి, సర్వమును కల్పించి ఇవన్నీ చేశాడు ఈ మాటలన్నీ. అవేమో నోరు మూసుకొని మొదలు కొనాలేని దాంట్లో పడుకుంటాయి. అవి పుట్టని చావని దాని అందే ఉన్నాయి అవి కూడా. మొత్తం జగత్తుతో సహా సర్వ వస్తువులు వస్తు భేదం లేక, ఇక్కడ అక్కడ అనే భేదం లేక, ములుగుచ్చు సందు లేక అంతటా ఉన్నది అదే. అంతటా ఉన్న బయలులోనే అవి కూడా ఉన్నాయి. పుట్టని చావని దాని అందే ఉన్నాయి, కానీ దాన్ని ఎరుగవు అవి. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దృఢంగా ఎరుగు ఉన్నప్పుడు మనుషులతో సర్వము సమానం. సమానమే కానీ అబద్ధాలు ఆడవు. కానీ అవి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దృఢంగా ఎరుగు ఉన్నప్పుడు మనుషులతో సమానం. అవి ఉన్నప్పుడేమో మనుషులతో సమానం, పోయినప్పుడు పోతాయి అవి. కానీ వాటి జన్మలకు కారణమైన వస్తువులను తెలుసుకుని మళ్ళీ విత్తనాన్ని రహితం చేసుకునే స్థితి లేదు వాటికి. ఉన్నప్పుడేమో మనుషులతో సర్వం సమానము, కానీ సమానమే కానీ అబద్ధాలు ఆడవు. అవి అబద్ధాలు ఆడే పని లేదు. గుర్తెరిగే ఎరుక ఎవరికున్నదో వాళ్ళు అబద్ధాలు ఆడవచ్చు. తర్వాత ఏ రకమైనటువంటివైనా కూడా వాక్యాలను వీళ్ళే సృష్టించగలరు, చెప్పగలరు. నిజాన్ని మరుగుపరచగలరు, నిజాన్ని విశ్లేషిస్తే చెప్పగలరు, విచారణ చేయగలరు, అనేకమైనటువంటి సూత్రాలు కనిపెట్టగలరు, నియమ నిబంధనలను తయారు చేయగలరు. ఇవన్నీ వీటికి ఉన్నాయి గుర్తెరిగేదానికి. ఆ గుర్తెరిగే శరీరం చేత వైఖరి వాక్కు ఉన్నది కాబట్టి చేస్తున్నాడు ఈ మనిషిగా ఉన్నవాడు. ఇవన్నీ వాటికి లేదు కాబట్టి వాటి అవన్నిటిని విశ్లేషణ చేసే స్థితులు లేవు కాబట్టి ఆ జంతువులు మనము మానవులంతా మామూలుగా ఏ విధంగా తినడము, వ్యవహరించడము, చేయడము చేస్తున్నాయి అట్లే చేస్తున్నాయి అంతవరకే దానికి. ఇంకా ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం లేదు, ఏమీ లేదని దృఢంగా ఎరిగితే వీరికి కూడా ఆ రకాలైనటువంటి అవస్థలు కానీ, లేదంటే శరీరంలో కొంత భాగం నిబద్ధి అనేది కానీ, కొంత అబద్ధం అనుకునేది కానీ లేదు. కాబట్టి అవి అసమానమే కానీ వీటితో పాటు అబద్ధాలు ఆడబవి. ఈ అబద్ధాలను గుర్తించినవి అబద్ధాలైనటువంటి సిద్ధాంతాలను కానీ నిజము అబద్ధము రెండు కూడా ఒకదానికి ద్వంద్వములే అవి కూడా. అది అబద్ధమని ఎప్పుడు తేలింది? మళ్ళీ దానికంటే వేరుగా ఉన్నటువంటి దానిని గుర్తించి దానిని గురించి తెలియపరిచినప్పుడే అది అబద్ధమని తేలింది. అంతవరకు అది కూడా నిజమే. అబద్ధంగా ఉన్నది కూడా మానవుడు నమ్మినంత కాలం నిజంగా ఉంది. మళ్ళీ నిజం తెలియబడినప్పుడు అది అబద్ధము అని తేలింది. కాబట్టి అబద్ధము నిజమైనటువంటి ద్వంద్వములు అన్నీ ఈ గుర్తెరిగే దానితో ఉన్నటువంటి వైఖరి వాక్కు కలిగినటువంటి జీవునికే ఉన్నాయి తప్ప జంతు స్థితిలో ఉన్నదానికి అబద్ధాలు ఆడము నిజము అనేది ఏంది లేదు. వాటిని గురించి ఆలోచనే లేదు వాటికి. గురుమూలంగా విచారించిన వారికి భ్రాంతి అన్నటికీ లేదు.
గురుమూలంగా విచారించి ఇప్పుడు ఇంతకుముందు పేరాల పైన చెప్పిరే నిద్రలోంచి మేల్కొన్నవాడు ఎలాగో కలలో కలంత నిజం కాదు అని అనుకున్నాడు. కలలోంచి మేల్కొన్నాడు. గురుమూలంగా విచారించి జాగ్రత్తలోంచి మేల్కొన్న వానికి ఈ అవస్థలే లేవని పైన చెప్పాడు. జాగ్రత్తలో ఉన్నాడని కానీ, ఈ స్వప్నావస్థలో ఉన్నాడని కానీ, నిద్రలో ఉన్నాడని కానీ, ఇంకోటి కానీ తాను జన్మించనే లేదు. మూలం నేను గుర్తిరిగే శరీరం అనేది పోతే అదే కారణమై ఉన్నది కాబట్టి జడ శరీరం ఉన్నప్పటికీ గుర్తించే చైతన్యమైనటువంటి ఎరుక పోతే, ఆ భ్రాంతి పోతే, అది విచారించిన వారికి గురుమూలంగా తొలగిన వారికి ఇంక వారికి భ్రాంతి లేదు. ఎప్పటికీ మళ్ళీ భ్రాంతి కలుగుతుంది. మళ్ళీ భ్రాంతి చేత మళ్ళీ ఇవన్నిటినీ తాను జీవించి ఉన్నప్పటికీ ఉన్నటువంటి అవస్థలను గుర్తించి వాటిల్లోంచి వ్యవహారికమైనటువంటి నేనుగా ఉన్నప్పుడు మళ్ళీ వ్యవహారాన్ని అంతటి నిజమనుకొని దానితో తాదాత్మ్యం చెందేటువంటి భ్రాంతి ఏమీ లేదు. అశరీర గురుమూర్తిగా అయినటువంటి గురుమూర్తి చేత తాను కూడా అశరీరుడే బోధన పొందినటువంటి ఆ గురుమూలంగా విచారించి భ్రాంతి రహితులైనటువంటికి తాను రహితుడైపోయాడు. గురువు అశరీర గురుమూర్తి ఏ విధంగా రహితులైనాడు తాను కూడా అశరీరుడికి ఏ విధమైనటువంటి భ్రాంతి లేదు. ఇంకా విచారించని మూర్ఖులు కుక్కలు తెచ్చినట్టు చేస్తారు. విచారించని వాళ్ళు మామూలు జీవులన్నీ ఏ విధంగా చేస్తున్నాయో దాని శరీరానికి సమయం వచ్చినప్పుడు చస్తాయి. విచారించని జీవుడేమో గురుమూలంగా తాను సర్వభ్రాంతులను రైతు ఎప్పుడైతే చేసుకున్నాడో, ఎప్పుడైతే మూలం నేను గుర్తెరిగే ఎరుక గుర్తెరిగే శరీరం లేదని గురువు చేత రహితపరచబడ్డాడో ఆ రోజే తాను చనిపోయినాడు. శరీరం ఉన్నప్పటికీ నేననేటువంటి గుర్తెరిగే అహంకారం చనిపోయింది. మామూలుగా శరీరాన్ని చనిపోయేవాడు మామూలు జీవుడు ఏమైతాడు? ఈ విచారణ అంతా చేయకుండా ఉండేవాడు. ఈ కుక్కలు చచ్చినట్టు చస్తారు అంటే జీవులన్నీ ఏ విధంగా చచ్చిపోతున్నాయి? వయసు అయిపోయి దానికి శక్తి లేక అవి తమకు తాముగా ఆ శరీరం ఎప్పుడైతే పోతే అప్పుడు పోతున్నాయి. దాంతోపాటు అట్లా తెచ్చినట్టు చేస్తారు. మామూలు విచారించకుండా ఉండే లోకంలో జగత్తంతటిని నిజం అనుకొని దానితో తాదాత్మ్యం చెందుతూ జనన మరణములనే భ్రాంతి కలిగి సుఖదుఖాలనే ద్వంద్వాలను అనుభవిస్తూ ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ఇతర జంతువుల్లాగే ఏ విచారణ లేకుండా తనకు మూలం కానీ తనకు మూలం లేదని, తనకు అతీతంగా ఉన్నది ఒకటి ఉన్నదని, అదే సర్వవ్యాప్తమైనదని, అదే సత్యమని నిత్యమని, ఇది కానిదని ఇది పోతుందని ఈ విచారణ అంతా చేయకుండా ఉండేవాళ్ళు మూర్ఖులేయంగా కుక్కలు జంతువులు ఇతర జంతువులు ఉన్నట్టే ఉంటారు. ఆ ఇతర జంతువులు చనిపోయినట్టే చేస్తారు. ఇంతే కానీ మనుషులకు కుక్కలకు గాడిదలకు పందులకు విచారించకపోతే ఎక్కువ తక్కువ లేదు. విచారించకుండా ఉండే వాళ్ళకి ఇతర జంతువులకు దీళ్లకు ఏం తేడా? ఆకలికి తింటున్నాయి, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటున్నాయి, సంగమించడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నాయి, శరీరం శుష్కించి మరణించినప్పుడు మళ్ళీ జన్మిస్తూ ఉన్నాయి. ఈ 4 వ్యవహారాలు చేస్తున్నటువంటి అన్ని వ్యవహారాలలాగే ఉన్నాడు జీవుడు కూడా. మళ్ళీ ఈయనకి గుర్తెరిగేది, ఆ ఎరిగే దానితో నానాకి రకాలను సృష్టించేది, అబద్ధాలాడేది ఇవి కూడా ఉన్నాయి. ఇవి లేవు మళ్ళీ వాటికి. కాబట్టి విచారించకుండా ఉండేవానికి ఎక్కువ తక్కువ ఏమీ లేదు. గాడిదలకు పందులకు కుక్కలకు మనుషులకు అందరికీ అన్ని జీవులు సమానమైన స్థితిలో సమానము అంటే దేని విషయంలో సమానము అంటే వ్యవహారిక విషయాల్లో అవి చచ్చినట్టే చేస్తున్నాడు. వీడు కూడా పుడుతున్నాడు చేస్తున్నాడు, పుడుతున్నాడు చేస్తున్నాడు అని. విచారించిన వాడు సింహం వంటి వాడు. విచారించిన వాడు ఎటువంటి వాడు? సింహం వంటి వాడు. ఈ దేహం ఉండగానే సింహము దేహం లేనటువంటి వారు ధీరులు. సింహం అంటే ఏమిటికి ప్రతీక అంటే సింహం కూడా జీవే, అది కూడా శరీరం సృష్టిస్తే చచ్చిపోతుంది.
ఈడ సింహంతో దేనికిగా పోల్చాడు అంటే, సింహం అంటే ధీరత్వానికి గుర్తు. ధీరత్వం ఉంటుంది దానికి, దేనికి భయపడేది కాదు. కాబట్టి ఈ దేహం ఉండంగానే దేహం లేని వారు ధీరులు. ఆ సింహం ఎట్లాగా ధీరత్వానికి గుర్తో అట్లా ఈ దేహం ఉండంగానే ఏదైతే గుర్తెరిగే దేహం ఉందో దాన్ని లేకుండా అయినటువంటి వారు ధీరులు అన్నమాట. ఇంక వాళ్ళు అట్లా విచారణ చేసి గురువాక్యం చేత ఎవరైతే వారు శరీరం ఉన్నప్పటికీ గుర్తెరిగే శరీరాన్ని రహితపరుచుకొని తాను రహితుడై ఉంటాడో, ఈ విచారణ అంతటి చేత సర్వభ్రాంతులను తొలగి ఉంటాడో, దేహం ఉండంగానే చచ్చినటువంటి స్థితిలో ఉంటాడు. మళ్ళా ఇతర జీవులకు వచ్చినటువంటి చావు అనేది ఏమీ లేదు. ఆ వచ్చినాయి దాంతో పని లేదు. అది ఎప్పుడో ఎలాగో పోతుంది. ఈ దేహం ఉండంగానే దేహం గుర్తెరిగే దేహం అనేది ఉంది. గుర్తెరిగే శరీరం అనేది ఈ శరీరావరణలోనే ఉంది. అది కూడా ఈ సర్వమును కల్పిస్తున్నది, సర్వభ్రాంతుల్ని చెందుతున్నది. అది లేకుండా ఉండేవారే ధీరులు. అది లేకుండా కావాలి అంటే ఈ విచారణ అంతా చేసి ఉండాలి. విచారణ అంతా చేసి గురువాక్యం చేత గుర్తెరిగే శరీరాన్ని రహితపరుచుకొని ఉండాలి. ఈ శరీరం పుట్టక మునుపు ఏమీ లేదు. ఈ శరీరం వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఈ శరీరం పుట్టక మునుపు ఏమీ లేదు. ఈ శరీరం వచ్చిన తర్వాత కూడా ఏమీ లేదు. ఈ శరీరం ఎరుకతో ఉండగానే ఏమీ లేదు. ఈ శరీరం ఎరుకతో ఉన్నట్లుగానే ఏమీ లేదు. ఎవరికి? ఈ విచారించిన వారికి లేదు. విచారించకుండా ఉన్న వారికి శరీరమే సత్యం కాబట్టి శరీరంతో జరిగేటువంటి వాటితో సుఖం వచ్చినప్పుడు ఆనందిస్తారు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖిస్తారు, కష్ట నష్టాలకు గురవుతారు, అన్ని జంతువులు వ్యవహరించినట్టు వ్యవహరిస్తారు. ఈ శరీరము మరణం చెందుతుంది అని బాధపడతారు, దుఃఖపడతారు. ఒక కొత్త శరీరం వాళ్ళ ఇంట్లోకి వస్తే ఓహో శరీరం మళ్ళీ వాళ్ళకు పుట్టినటువంటి కొడుకు, మళ్ళీ వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలు వాటన్నింటిని చూసి ఆనందిస్తూ ఇతర జీవుల్లాగా ఉంటారు. విచారణ చేయకుండా ఉండేవారు. ఈ విచారణ అంతా చేసిన వారికి ఆ ద్వంద్వములన్నీ తొలగిపోయి తాను భ్రాంతి వీడితే ఈ శరీరం అనేది ఈ పుట్టక మునుపు ఏమీ లేదు. శరీరం వచ్చిన తర్వాత కూడా నిజానికి ఈ విచారణ చేత తెలుసుకుంటే ఇది ఏమీ లేనిది. దేహంలో గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అది కారణ వస్తువుగా ఉన్నది, అదే బీజంగా ఉన్నది, అదే సంకల్పిస్తున్నది, అదే మళ్ళీ జన్మకు కారణమైనది వస్తోంది. కాబట్టి దాన్ని రహితపరుచుకుంటే గురువు చేత తాను సకల భ్రాంతులు వీడి దేని చేత అయితే తాను గుర్తెరుగుతున్నాడో ఈ శరీరమును దీనికి చుట్టూ ఉన్నటువంటివన్నిటినీ ఆ గుర్తెరుగుతున్నది పోతే, ఆ గుర్తు రహితమైతే ఈ శరీరం ఎరుగుతూ ఉండగానే ఏమీ లేదు. ఇంకా పుట్టక మునుపు ఏమీ లేదు, చచ్చిన తర్వాత కూడా ఏమీ లేదు. ఎరుకతో జాగ్రత్త అవస్థలో ఉండి ఈ విషయమంతా విచారణ చేస్తున్నప్పుడే విచారణ చేస్తున్నటువంటి గుర్తెరిగేది లేదని గురువాక్యం చేతి తెలుసు కాబట్టి ఎరుకతో ఉండంగా కూడా ఏమీ లేదు. ఈ శరీరం ఎప్పుడూ ఏమీ లేదు. ఈ శరీరం ఎప్పుడూ ఏమీ లేదు. ఈ సుదీర్ఘమైనటువంటి ఆ కళలో నుంచి మేల్కొంటే కళలో వచ్చిన వస్తువులు ఎలాగూ లేవో ఈ జన్మతః కలిగినటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ కళ ఏ ఎరుకతో వచ్చిందో ఈ కళ, ఆ కళను నుండి మేల్కొల్పే గురువు దొరికితే ఆ కళ నుంచి మేల్కొంటే ఈ కళలోంచి ఆ కళలోంచి మేల్కొన్నవాడు ఆ కళలోనివి లేదని తెలుసుకున్నట్టే ఈ జాగ్రత్త అనే కళ కూడా లేదని ఈ కళలోంచి గురుమేల్క చేత మేల్కొంటే ఈ శరీరం ఎప్పుడు లేదు. ఏ అవస్థలు లేవు, ఏ అవస్థల్లోనూ ఈ శరీరం లేదు. నిజానికి ఈ శరీరం పుట్టనే లేదు అని తనకు తానే ఏమీ లేనట్టు విచారిస్తే అప్పుడే ఏమీ తోచదు. అప్పుడు తనకు తానే ఏ విధంగా ఆ ఉన్నది ఉత్త బయలే, ఆ ఉత్త బయలులో తోచినటువంటి జగత్తంతా నిజానికి లేదు, కేవలం భ్రాంతి చేత తోచింది. ఆ భ్రాంతి తోస్తున్నది దేనికి? తోస్తున్నది గుర్తెరిగేదానికే, జడ శరీరానికి కాదు. ఆ తోస్తున్న దాన్ని పోగొట్టుకుంటే తోస్తున్నది దేనికో దాన్ని విచారణ చేసి ఆ విచారణ చేత కనుక తానే ఏమీ లేనట్టు కనుక
విచారించి తానే లేకుండా పోతే విచారించేవాడు అప్పుడు ఏమీ తోచేది లేదు, ఇంకా తోచడం అనేదే లేదు. ఈ శరీరం తనకు తానే ఏమీ లేకపోవాలి. ఈ శరీరము తనకు తానే ఏమీ లేకుండా అయిపోవాలి. కొనకు చస్తే ఏమీ లేదంటారు. ఆ కొనకు లాస్ట్కు చస్తే ఆఖరిలో చచ్చిపోతారు కదా. నువ్వేమి విచారించినా విచారించకపోయినా చనిపోతుంది కదా శరీరం. ఏమీ లేదని అంటారు కదా. అంటే గురువు చెబుతున్నాడు, అలా కాదు, అలా కాదు. లాస్ట్‌లో చచ్చేది అన్నీ చస్తాయి. ఆ విధంగా చావడం కాదు. చావు లేకనే ఈ శరీరం ఏమీ లేదు. ఆ చావు వచ్చేదాకనే కాదు. ఆ చావు రాకముందే ఆ చావుతో పని లేకుండా ఈ గుర్తెరిగే దాన్ని గనక రహితపరుచుకుంటే ఇది ఇప్పుడే లేదు గుర్తెరిగేది. ఇంక దానితో పనేమిటి? అది ఎప్పుడో చచ్చినప్పుడు కాదు అయ్యేది. ముందే ఈ గుర్తెరిగేది గనక పోతే ఆ చావుతో నిమిత్తం లేకుండా ఈ శరీరం ఏమీ లేదు. ఆ శరీరం చావకముందే ఈ శరీరం ఏమీ లేదు. గుర్తెరిగే శరీరం ఏమీ లేదు కాబట్టి ఆ శరీరం ఉందనేటువంటి జ్ఞప్తితో సహా సర్వం ఈ శరీరానికి మూలం ఏమీ లేదు. ఈ శరీరానికి మూలం ఎక్కడి నుంచి ఉంది? ఏ విధంగా వచ్చిందో మూలం లేకుండా గుర్తెరిగేది వచ్చింది. కొనకు చావు ఎక్కడిది? ఆ కొన వరకు ఉండేవారికి చావు. అంటే ఇంతకుముందు పైన చెప్పినట్టు కుక్కలు, నక్కలు, జంతువులు, గాడిదలు, పందులు ఏ విధంగా జీవించి మరణిస్తున్నాయో ఆ మరణం ఉంది అన్నిటికీ. మనిషికి ఉంది, అన్నిటికీ ఉంది. ఈ గుర్తెరిగే శరీరాన్ని గనక పోగొట్టుకుంటే ఈ పోగొట్టుకున్నటువంటి వారికి ఇంకేం మరణం ఉంది? గుర్తెరిగేది పోయింది కాబట్టి పోయిండేదే కారణమైనటువంటి మళ్ళీ జన్మకు కారణమైనటువంటి కర్మలను చేయించి కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ ఉపాధి ధరించేటువంటిది ఏదైతే ఉన్నదో అదే పోయింది. మ్యూట్ చేసుకోండి అప్పుడు. కాబట్టి అదే పోయిన తర్వాత ఇది పోయేదేది, ఇది పోయేదాంతో లెక్కే లేదు. కాబట్టి ఈ రకంగా పోయేది కాదు. ఈ శరీరం మూలం లేకపోతే ఏమీ లేదు. ఈ శరీరానికి మూలం ఏమీ లేదు. కొరకు చావు ఎక్కడిది? చావు అని మాట మాత్రమే, చావు అనేది మాట మాత్రంగానే ఉంది. సుషుప్తి అన్నట్టు. సుషుప్తి నిద్రపోయితే తెలుసు నీకు. మళ్ళా మెలకు వస్తేనే కదా తెలిసేది. నిద్రపోయినప్పుడు ఏ విషయమో తెలియకుండా ఉంది కదా. చనిపోయినప్పుడు ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఉంది. కాకపోతే ప్రాణం ఉంది కాబట్టి ప్రాణం ఉన్నటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం చేత అనుభవించబడినటువంటి విషయాలోకమంతటినీ కూడా మెదడులో నిశ్చిత్వం చేసుకొని ఉన్నది కాబట్టి మళ్ళీ శరీరం లేస్తానే అక్కడ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటిది మళ్ళీ సర్వమును గుర్తెరిగింపజేస్తోంది మెలకు వచ్చిన తర్వాత. కాబట్టి ఆ సుషుప్తి అన్నట్టు కాదు ఇది. ఆ సుషుప్తిలోంచి మెలకు వచ్చి మళ్ళీ విషయాల లోకాన్ని అంతటి గుర్తించగలుగుతున్నాం. అట్లా కాకుండా చీచి ఆ మాటలు విడు అని ఎందుకన్నారంటే ఆ సుషుప్తిలో ఉన్నటువంటి సావు అటువంటిది కాదు ఇది. గుర్తెరిగేదాన్ని లేకుండా గుర్తెరిగేదాన్ని పోయినప్పుడు గుర్తెరిగేదే లేకుండా ఉన్నప్పుడు ఇది ఉన్నది, ఈ అవస్థ ఉన్నది, ఆ అవస్థలోంచి మేల్కోవడం కానీ ఈ మూలం లేని గుర్తెరిగేది ఉంది, దీనికి సావు ఉన్నదని కానీ లేదు. గుర్తెరిగేది పోయిన తర్వాత. కాబట్టి ఈ శరీరం ఏమీ లేదనే నిర్ణయానికి ఈ ఎరుకలోనే విచారణ చేసినప్పుడే నీకు నిర్ణయమై ఈ శరీరాన్ని పోగొట్టుకొని ఉండాలి. గుర్తెరిగే శరీరాన్ని గురువు చేత. ఈ మార్గం లక్ష్యం లేని మార్గం. లక్ష్యం ఉంటే అన్ని లక్షణాలు ఉంటాయి. లక్ష్యం లేదు అన్నిటికన్నా నిజానికైతే ప్రారంభీకునికి ఏ లక్ష్యం చేత చేరాడు ఇక్కడ? లక్ష్యం పొందడానికని చేరాడు. లక్ష్యం ఏమీ లేదని ఎప్పుడు తెలుస్తుంది? విచారణపూర్వకంగా తాను లేనప్పుడు తానే లేడు కాబట్టి తనకు లక్ష్యం లేదు. అప్పుడు లేదు. సాధకుడుగా ఉన్నప్పుడు, సాధకుడు వచ్చి గురువుని ఆశ్రయించినప్పుడు ఏ లక్ష్యం కొరకు, ఏ గమ్యం కొరకు చేరాడు ఆ గమ్యానికి చేరుకునే విచారణ జరిపారు కదా.
ఆ గమ్యము చేరక ముందే గురువు చేత గమ్యం అనేది ఏమీ లేదు, గమ్యము లేదు, గమ్యానికి చేరుకోవాలని పుట్టినటువంటి నీవు ఇంతకాలం విచారణ చేయలేనంత కాలం ఉన్నట్టుగా భావించినందువల్ల, నువ్వు జగత్తు అంతా ఉన్నట్టుగా భావించినందువల్ల ఆ భావనలు ఏ గుర్తెరిగే దాంతో వచ్చాయో, ఏ ఎరుక చేత ఇదంతా భ్రమణలు చేసుకున్నావో, భ్రాంతిని కలగజేసుకున్నావో, ఆ భ్రాంతిని గురువు తీసేసిన తర్వాత అప్పుడు నువ్వు లేవు కాబట్టి అప్పుడు ఏమీ లక్ష్యం లేదు, ఏ లక్షణము లేదు, లక్షణమే లేదు, లక్ష్యము లేదు. లక్ష్యము అనేది ఉంది అనుకో, లక్షణాలు అన్నీ ఉంటాయి. ఎట్లే లక్షణాలు అనేటివి ఉన్నాయి అనుకో, లక్షణాలు ఉండేటివన్నీ నశించేవే. లక్షణాలు లేనిది, లక్ష్యము లేనిది ఒకటి ఉంది, పరిపూర్ణమైనటువంటి బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఏ లక్షణాలు లేవు, దానికి ఏ లక్ష్యము లేదు, లక్ష్యాతీతం. అది లక్ష్యంగా ఏమీ లేదు. లక్ష్యం నీలో గుర్తెరిగేదానికి ఓ లక్ష్యం, అది గుర్తెరగడమే లక్ష్యం. ఆ గుర్తెరిగేది భ్రాంతులు వీడే వరకు, సాధకుడుగా ఉన్నంత వరకు అది గమ్యంగాను లక్ష్యంగాను ఉంది. లక్ష్యమే లేనిది, లక్షణమే లేనిది గుర్తెరిగిన తర్వాత ఏ విచారణ చేత ఈ గుర్తెరిగేది దాన్ని గుర్తెరిగిందో, ఈ గుర్తెరిగేదే లేదు, దాంట్లో స్థానమే లేదు అయినప్పుడు దీనికి ఏ లక్షణము లేదు, లక్ష్యము లేదు. ఈ మార్గం లక్ష్యం లేని మార్గం. లక్ష్యం ఉంటే అన్ని లక్షణాలే. లక్ష్య భ్రాంతి చేతనే అన్ని లక్షణాలు తోస్తూ ఉన్నవి. ఆ లక్ష్యము చేరుకోవాలనే లక్ష్యం అనేది ఉన్నది అనే భ్రాంతి దేనికి ఉంది అంటే గుర్తెరిగే శరీరానికి ఉన్నది. దాని యొక్క భ్రాంతి చేతనే అన్ని లక్షణాలను తోస్తూ ఉన్నాయి. ఆ లక్షణాలను విశ్లేషిస్తున్నది అదే. లక్షణం అంటేనే స్వరూపం. ఒక లక్షణం ఉంది అంటే అది స్వరూపం ఉంది, దానికి లక్షణం ఉంది. స్వరూపాన్ని కల్పించేదేమో లక్ష్యం. ఆ స్వరూపం తెలుసుకోవాలి, ఆ స్వరూపం గురించి విచారించాలి, ఆ స్వరూపమే నీవు. ఇదంతా ఏది కల్పించింది? ఒక లక్ష్యం నీకు ఏర్పడి నువ్వు మొదలుపెట్టావు, అదే ఏర్పరిచింది. లక్ష్యం ఉన్నంతసేపు అనేక లక్షణాలు, అనేక స్వరూపాలు తోస్తాయి. ఆ లక్ష్యం అనేది ఉంది. ఆ లక్ష్యం సిద్ధించే వరకు ఆ లక్ష్యానికి చేరుకొని ఇంకా లక్ష్యమే లేదు మరొకటి. ఎట్లమ్మా అనేక సార్లు మళ్ళా మేము దాన్ని చేస్తున్నాం మ్యూటు, మళ్ళీ మీరు ఓపెన్ చేసుకుంటున్నారు. కాబట్టి లక్ష్యం ఉన్నంతసేపు అనేక లక్షణాలు, అనేక స్వరూపాలు తోస్తాయి. లక్ష్యం ఉన్నంతసేపు. లక్ష్యానికి చేరుకున్న తర్వాత ఏది లక్ష్యానికి చేరుకోవాలని తప్పించిందో అది నిజానికి లేనిదని తెలిసిన తర్వాత ఈ లక్ష్యమే లేదు. కాబట్టి ఆ లక్ష్యము పోయే వరకు, ఈ విచారణ చేసినంత వరకు అనేకమైనటువంటి తోస్తాయి. ఆ స్వరూపాలన్నీ నీకు తోచి విచారణ కొరకే, అంతే. ఏ స్వరూపము లేనటువంటిదే ఉంది ఆఖరుకు. అందుకే లక్షణం ఒక్కటే. ఆ లక్షణం అనేది రెండు ఒకటే. ఒకటి కారణంగా ఉంటే రెండోది కార్యరూపం ధరించింది. కాబట్టి కార్యకారణాలకు భేదం లేదు కనుక, కారణం ఉంటేనే కార్యం వచ్చింది కాబట్టి కార్యకారణాలకు భేదం లేదు కనుక భ్రాంతికి మూలము అన్యోన్యం. భ్రాంతికి మూలం ఏమిటి అంటే ఓదానికోటి సంబంధం కలిగి ఉండడం, అన్యోన్యత కలిగి ఉండడం. కాబట్టి కారణం లేకుండా పోతే కార్యము లేదు. ఒకటి లేకుండా పోతే ఇంక రెండోది లేదు, భ్రాంతికి అవకాశం లేదు. లక్షణం అనే స్వరూపం లేకుంటే లక్ష్యం శూన్యమే. లక్షణం అనే స్వరూపం ఏదైతే ఉండే ఆ లక్షణం అనేటువంటి దాంతో ఏ లక్షణం చేత దేని చేత విచారిస్తున్నావో అది ఉన్నంతసేపు ఉంది. ఆ లక్షణం అనే ఆ స్వరూపమే లేకుండా ఉంటే, విచారించేది లేకుండా ఉంటే దానికి లక్ష్యం పొందేది లేదు, లక్ష్యమే లేదు. విచారిస్తున్నది కారణంగా ఉంటే విచారణ ద్వారా తెలుసుకోవాల్సింది ఏదైతే ఉన్నదో అది లక్ష్యంగా ఉంది, అది కారణంగాను, ఇది కార్యంగాను ఉంది. కారణం లేదు కాబట్టి కార్యం లేదు, లక్ష్యం కూడా శూన్యమే అయింది.
లక్షణం అనేది లేదు కాబట్టి లక్ష్యం శూన్యం. లక్ష్యం ఏమిటి? జ్ఞానం. లక్షణం చేసేది కర్మలు. లక్ష్యం ఏమిటంటే జ్ఞానం పొందడమే లక్ష్యం. జ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞానం కూడా లేదు అనేది తెలియబడింది అనుకో. ఈ లక్షణం ఏం చేస్తుంది? కర్మలు చేస్తుంది. జ్ఞాన కర్మలు మోక్ష సాధనాలని ప్రసిద్ధి కద్దు. జ్ఞానము కర్మం అనేటివే మోక్షానికి సాధనాలు అనేది ఆ ప్రసిద్ధి. కాబట్టి జ్ఞానం లేకుండా ఉంటే కర్మం చేసేది లేదు. కర్మ చేయబడినప్పటికీ కర్మ నువ్వు చేయలేని కర్తే లేవు. సమిష్టి కర్మల్లో భాగంగా జరుగుతున్నటువంటి కర్మల్లోనే ఇది ఓ భాగము. ఈ గుర్తెరిగేది ఉంటేనే గుర్తెరిగేది జ్ఞానం. గుర్తెరిగేది అంటేనే జ్ఞానము. గుర్తెరిగేదే జ్ఞానం. కాబట్టి జ్ఞానం లేకుండా ఉంటే జ్ఞానం చేతనే సంకల్పించావు, జ్ఞానం చేతనే సకల చర్యలు చేస్తున్నావు. కాబట్టి అన్ని కర్మలకు మూలమైనటువంటి జ్ఞానం కర్మలు చేస్తోంది. కాబట్టి ఆ జ్ఞాన కర్మలు రెండు విడిస్తే ఆ రెండు లేనటువంటి స్థితి, ఆ రెండింటితో మోక్షం పొందడము అని అంటే మళ్ళీ జన్మకు కారణమైనది ఉంటే ఏ మోక్షం పొందుతుంది? మళ్ళీ కారణ వస్తువు మళ్ళీ సృష్టిస్తుంది కదా. కారణ వస్తువు లేకుండా ఉన్నటువంటి స్థితిలో పోయిన తర్వాత ఈ కర్మలు లేవు, కర్మలు చేస్తున్నటువంటి జ్ఞానము లేదు. లక్షణ రహితమైంది. ఇష్టదేశకేంద్రుల వారు అందుకే అన్ని లక్షణాలే, అచల లక్షణం, ఎరుక లక్షణం, ఎరుకోత్పత్తి లక్షణం అని అన్ని లక్షణాలే ఏర్పాటు చేశాడు. లక్షణాలు తొలగిపోతే లక్షణాలన్నీ లేకుండా పోతే లక్ష్యం లేదు. లక్షణాలు కారణంగా ఉన్నాయి, లక్ష్యమేమో కార్యంగా ఉంది. కాబట్టి లక్షణం రహితమైనది పరిపూర్ణం. లక్షణము లేదు, లక్ష్యము లేదు. లక్షణము రెండు గుర్తెరిగే దాంతో విచారణ జరిగినంతసేపు చేశారు. దాని లక్షణం ఏమిటి, దాని లక్షణం అన్ని లక్షణాలు తెలిసిన తర్వాత ఆ లక్షణాలను ఎరిగింది ఏది, ఇవన్నీ చెప్పింది. అది లేనిది కాబట్టి ఆ లక్షణ స్వరూపము అనేది దేనికి ఉంది? గుర్తెరిగేదానికి ఉంది. గుర్తెరగకుండా ఎప్పటికీ ఏకరీతిగా స్వతసిద్ధంగా లక్షణ విలక్షణంగా, లక్షణము లేకుండా విలక్షణంగా, ఏ లక్షణము లేనటువంటి స్థితిలో పరిపూర్ణంగా ఉన్నటువంటి దానికి ఏం లేదు. అది రహితమైంది. లక్షణము లేకుండా రహితమైనటువంటిది పరిపూర్ణం. బయలుగా ఉన్నది. ఆ బయలులోనే సర్వత్రా ఉన్నటువంటి సర్వ వస్తువులు, సర్వజీవులు, సర్వ ప్రపంచం, సర్వ బ్రహ్మాండం అంతటా ఆవల ఏవలతో సహా అంతటా అదే ఉన్నప్పటికీ ఉన్నటువంటి దాన్ని గుర్తించేది లక్ష్యం ఏర్పాటు చేసుకునేది కానీ లక్షణాన్ని ఉండడం కానీ రెండూ లేనిది. లక్షణ విలక్షణం కాబట్టి లక్షణమేమో క్షేత్రము, లక్ష్యంగా ఉన్నదేమో క్షేత్రజ్ఞ స్వరూపం. లక్షణంగా ఉన్నది ఏది? కారణము కార్యరూపం ధరించినటువంటి క్షేత్రంలో కార్యాన్ని చేయదగినటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం ఉంది. క్షేత్రం లేకుంటే క్షేత్రజ్ఞుడు లేడు, క్షేత్రజ్ఞుడు లేకుండా క్షేత్రము లేదు. ఈ రెండూ లేకుండా ఉన్నటువంటి ఈ రెండింటినీ గుర్తెరిగే దానితోనే వచ్చినాయి కాబట్టి ఒకటి కారణంగాను రెండోది కార్యంగాను ఉంది. కారణంగా సంకల్పించినటువంటి గుర్తెరిగేది సకలమును సృష్టించింది, కార్యరూపమైంది. కాబట్టి అది లేదు. అది లేనప్పుడు లక్షణము స్వరూపం. లక్ష్యమేమో లక్షణం క్షేత్రము, లక్ష్యం క్షేత్రజ్ఞ స్వరూపం. లక్షణజన్యం లక్ష్యం. లక్షణం అనే దాంతోనే లక్ష్యం అనేది పుట్టింది. అది కారణంగా, ఇది కార్యంగా. విషయం ఉంటేనే విషయీ దేహము, విషయీ దేహం ఉంటేనే దేహి. విషయించేవాడుంటే, విషయము అనేది ఉంటేనే అది మళ్ళీ ఆ విషయాన్ని కోరుకున్నటువంటి వాడే విషయుడు, విషయించేవాడు. దేహం ఉంటేనే దేహి. దేహం అనేటువంటి స్థూలదేహంగా ఉన్నది. ఇది దేహం అనే లక్ష్యము ఏర్పడడానికి కారణంగా ఉన్న లక్షణం ఏమిటి అంటే దేహ అనేవాడు దాంట్లో సంకల్పించేవాడు ఉన్నాడు, గుర్తెరిగేవాడు. కాబట్టి దృశ్యం ఉంటేనే దృక్కు. దృశ్యం గుర్తులేకి వచ్చింటే దృక్ అనే దాంతో
ద్రష్ట అనేవాడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ వాడు లేనప్పుడు, గుర్తెరిగే వాడు లేకుండా ఉన్నప్పుడు ద్రష్టత్వం ఎక్కడి నుంచి వచ్చే? ద్రష్ట లేకపోతే దృష్టి లేదు, దృశ్యము లేదు. దృశ్యం దేంట్లోకి పోయి ఉంది? విషయంగా చేరుకుంది. దేంట్లోకి పోయి చేరుకుందో ఆ చేరుకున్నటువంటిది గుర్తెరిగేది. అది లేకుండా అయినప్పుడు ఆ దృశ్యం అనేది దానికి లేదు. ఇంకా దృశ్యమే లేనిది. దృశ్యం ఉంటేనే దృక్కుంది. ఆ ద్రష్టే లేడు కాబట్టి ఆ రెండూ లేవు. ఈ మిగతా రెండూ లేవు. మూలం లేని గుర్తెరిగే శరీరం జీవుడు. మూలం లేని గుర్తెరిగే శరీరంగా ఉన్నటువంటి దేవుడు అంటే ఈ జీవుడు. మూలం లేని గుర్తెరిగే శరీరమే ఈశ్వరుడు. ఇక్కడ జీవుడుగా ఉన్నది వెష్టిగా, అక్కడేమో సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నది. సమిష్టి చైతన్యమే మాయ. ఆ సమిష్టి చైతన్యంగా ఉన్నది కూడా ఈశ్వరుడు. గుర్తెరిగేదే అది కూడా. మూలం లేకుండా గుర్తెరిగే శరీరమే జీవుడుగాను, మూలం లేకుండా గుర్తెరిగేదే ఈశ్వరుడుగాను ఉన్నది. మూలం లేని గుర్తెరిగే శరీరమే ఆత్మ బ్రహ్మ. ఆత్మన్య బ్రహ్మన్య మూలం లేని గుర్తెరిగే శరీరమే. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే, మూలం లేని గుర్తెరిగే శరీరం కనుక ఏమీ లేకుండా ఉంటే, ఏమీ లేని పరిపూర్ణం తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. ఏమీ లేని పరిపూర్ణం స్వతసిద్ధమై తనకు తానే ఉన్నది. ఇంతకుముందు అప్పుడే ఓ రోజు ఉదాహరణ ముందు రోజు వచ్చినట్టు, బయలుగా ఉన్నటువంటి, ఖాళీగా ఉన్నటువంటి, సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి, బ్రహ్మాండంగా ఉండేది ఏర్పడక ముందు ఏదైతే ఈ గోళాలకు అతీతంగా ఆవల ఈవల ఈ బ్రహ్మాండం అనేటువంటి సూర్య చంద్రాదులు నక్షత్రాదులతో కూడినటువంటి, సర్వగ్రహాలతో కూడినటువంటి బ్రహ్మాండమునకు ఆవల ఈవల బ్రహ్మాండంతో సహా అంతా ఆ ఉత్త బయలులోనే ఉన్నది. ఆ ఉత్త బయలు ఉంది. కానీ ఆ ఉత్త బయలులో ఈ అంతా కనిపిస్తున్నటువంటి జగత్తుగా ఉన్నదంతా నిజానికి ఏమీ లేదని తెలుసుకోవడమే ఆ ఉన్నదాన్ని గ్రహించడం. కాబట్టి అది ఎట్లాగో తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. ఏమీ లేని పరిపూర్ణం. ఏమో ఉంది అనుకున్నదంతా ఇదే. ఆ ఏమో ఉన్నదంతా విచారణ జరిపి ఏమీ లేనిదని తెలియబడమే. ఏమీ లేనిదే ఎప్పటికీ ఉన్నది. ఏమో ఉన్నదనుకున్నదంతా విచారణ చేత పోయింది. కాబట్టి గుర్తెరిగే శరీరం ఏమీ లేకుండా పోతే, అది గనక రహితపడితే, అది రహితమైతే, అది గురువాక్యం చేత గనక ఈ సర్వావస్థలు లేనివేనని, ఈ గుర్తెరిగేదే లేనిదేనని, జగత్తుగా తోస్తున్నది దాంట్లో జన్మించినది లేనిదని గుర్తెరిగితే, ఇదంతా కూడా కలగా గుర్తెరిగితే, ఎప్పటికీ ఉన్నదే ఉన్నది. పరిపూర్ణం తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. ఇది తెలుసుకొని దీంట్లో నుంచి విడిపోతే చాలు. ఉన్నదేమో అట్లే ఉన్నది. అది ఎటువంటిదంటే జ్ఞానకర్మ శూన్యమైనది. ఆ పరిపూర్ణం ఎటువంటిగా ఉన్నదంటే జ్ఞానము లేదు, జ్ఞానమే కదా. ఇందాక చెప్పినట్టు అది కారణంగాను, కర్మ కార్యంగాను ఉన్నది. జ్ఞానం అనే కారణము లేదు, కర్మ అనే కార్యము లేదు. రెండూ లేనటువంటిది అది. కాబట్టి ఆ రెండూ లేనటువంటి ఈ గుర్తెరిగేది లేకుండా పోతే, రెండూ లేనటువంటిది అట్లా ఎలాగో పరిపూర్ణమై స్వతసిద్ధమై ఉన్నది. పుట్టని చావనది. అది పుట్టని చావనది కాబట్టి అది ఎప్పటికీ ఉన్నది. ఇక ఒక్కటే యుక్తి. ఈ శరీరం పుట్టక మునుపు శరీరం ఉన్నదా అని అడిగాను గురువు. శిష్యుడు చెప్తున్నాడు ఏమీ లేదు. మరి ఈలాగు తనకు తానే దృఢమా, సాధన చేయవలెనా అంటే ఏమీ లేదు. ఏమీ లేనటువంటి స్థితి, ఏమీ లేని దానిని గుర్తెరిగే స్థితిలోకి శిష్యుడు వచ్చాడు. కాబట్టి ఆ స్థితి వచ్చే వరకు అంతకుముందు సాధకుడైన వాడే ఇప్పుడు శిష్యుడయ్యాడు. ఈ శిష్యుడే మళ్ళీ రహితుడైన తర్వాత, గురు శిష్యుల భేదం అనేది తొలగిపోయిన తర్వాత ఇద్దరు ఏకమే కాబట్టి ఏమీ లేదు. అది కూడా ఏమీ లేదు. ఇంకిప్పుడు తానే దృఢం. తనకు తానే దృఢమైంది. ఏది లేనిది అనేది. ఏది లేకుండా అయిన తర్వాత ఏమీ లేదు. చచ్చిన తర్వాత శరీరం ఏమి లేదని తనకు తానే దృఢమా? ఏమైనా అనుమానమా?
శరీరం చచ్చిన తర్వాత ఏమీ లేదు. కానీ శరీరం ఉన్నట్టుగానే గనక గుర్తెరిగే శరీరం చచ్చిన తర్వాత ఇప్పుడే దృఢం అది. ఆ చచ్చిపోయేదాకా అవసరం లేదు. ఇప్పుడే దృఢమైపోయింది. ఇప్పుడే దృఢమైనటువంటి స్థితిలో ఇప్పుడే గుర్తెరిగేది లేదు కాబట్టి జడంగా ఉండే శరీరం ఇతర జీవుల్లాగే పోతుంది కాబట్టి అది శుష్కించి ఈ గుర్తెరిగేది ఇప్పుడే పోయింది అని తనకు తానే దృఢమైన తర్వాత ఇక ఏ అనుమానము లేదు. దేని మీద అనుమానమే లేదు. ఇంక భ్రాంతే లేదు. తానున్నదే లేదు. ఏమీ లేదు. ఇంక ఏమీ లేదు. తనకు తానే మొదలు ఈ శరీరం ఏమీ లేదు. తనకు తానే ఈ శరీరంగా తోస్తున్నటువంటిదే తోస్తున్నటువంటి దానికి తోస్తున్నది లేదు. అది కల వంటి దానికే తోస్తున్నది. కలలో వచ్చినట్టుగానే గుర్తెరిగే దానికి తోస్తున్నది అని ఏమీ లేదంది దృఢమైతే కొనకు కూడా ఈ శరీరం ఏమీ లేదని దృఢమై ఇది జాగ్రత్తలో దృఢమైతే ఆ కొనకేమీ లేదు. ఇంక మళ్ళా ఉంటుంది అనేది లేదు కాబట్టి ఆ కొనకు కూడా ఏమీ లేదని దృఢమై ఉన్నప్పుడు ఉన్నదని ఆశ కద్దు. ఉన్నప్పుడంతా జీవుడుగా ఉన్నప్పుడు విచారణ చేయకముందు తాను ఉన్నాడు, తన చుట్టూ ఉన్నది బంధము ఉంది, జగత్తు ఉన్నది, అన్నీ ఉన్నాయని భావించేవాడు ఉన్నాడు కాబట్టి, వాడు విషుడు కాబట్టి, విశ్వసిస్తున్నాడు కాబట్టి విశ్వాన్ని, కాబట్టి ఉన్నదని కద్దు. కళలోంచి మేల్కొన్నాడు కళలోటివన్నీ పోయినాయని ఏ విధంగా కద్దో కళలోనివన్నీ లేనివేనని ఎట్లా తెలిసిందో అట్లా గురువాక్యం చేత మూలం లేని గుర్తెరిగే శరీరం అనేది ఎరుక చేత ఉండగానే ఏమీ లేదని తెలియబడితే ఎరుక చేత ఉండగానే ఏమీ లేదని తెలియబడింది. అనేక మంది రథాలు, ఏనుగులు, గుర్రాలు, లొట్టిపెట్టలు కళ్ళలో వచ్చినట్టు కళ్ళలో వచ్చినవన్నీ రథాలు, ఏనుగులు, గుర్రాలు ఏమీ లేవో ఏంటేంటో వచ్చినట్టు. లొట్టిపెట్టలు అంటే ఒంటెలు. కళలో వచ్చినట్లు ఉన్నట్లు, ప్రసంగాలు చేసినట్టు, ఎవరెవరో వచ్చి మాట్లాడినట్టు, నీతో వ్యవహారం అంతా చేసినట్టు, ఇదంతా కూడాను కళగా వచ్చింది కదా. ఆ కళలోంచి మేల్కొంటే, మామూలు కళలోంచి మేల్కొంటే ఆ కళకు వచ్చినటువంటి ఇది ఏ విధంగా లేదో ఎరుక ఉండంగానే గురువాక్యం చేత ఏమీ లేదు. ఈ కళలు కంటున్నటువంటిది లేదు. అస్వస్థ శరీరంగా ఉన్నది. గుర్తెరిగేదే లేదు. ఇది తనకు తానే దృఢం కదా. ఇది అంతా దృఢమైంది కదా తనకు తానుగా. గురు విచారణ చేత తనకు తానే దృఢం కావాలి. తనకు దృఢం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలంటే గురువాక్యం చేత గురువాక్యాన్ని అనుసరించి తనకు తానే ఆ భావనను చెందకపోతే వేరే రకమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి తోడ్పాటు చేసేది కాదు ఇది. పక్కనుండే వాళ్ళు చాలప్ప ఆయనకు అంగి దొరుకుకోవడం రాదు అని పిల్లోనికి కదా అన్నీ తొడిగి తలదూగి చేసినట్టుగా, లేకపోతే ఏదైనా పని చేత కాకపోతే నేను సహాయం చేసి ఆ పనిలో అతను పూర్తి చేసినట్టుగా చేసేది కాదు ఇది. గురువాక్యం చేత గురువాక్యాన్ని విచారిస్తూ పోతున్నవాడు గురువాక్యంలోని అంతర్యాన్ని గ్రహించి దాన్ని తనలో పల చూసుకుంటే తప్ప తనకు తానే దృఢం అనే పదం అదికే అనేక సార్లు చెప్పినటువంటిది. గురువాక్యం చేత తనకు తానుగా తనలోకి తాను సర్వత్రా ఉన్నది, అంతర్యామిగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఉన్నది. గుర్తెరిగేటువంటిది లేనిది. గుర్తెరిగేదే కారణ వస్తువుగా ఉన్నది. గుర్తెరిగే కారణ వస్తువుతోనే సర్వకార్యములుగా ఉన్నటువంటి కార్యవస్తువులు ఉన్నాయి. కాబట్టి గుర్తెరిగేది నశిస్తే ఇక ఇది చనిపోయే వరకు దాంతో ఉండగానే ఏమీ లేదు. ఈ గుర్తెరిగే శరీరం ఎరుక ఉండంగానే ఏ ఎరుక చేత విచారించామో అది తనకు తానే దృఢంగా అయిపోవాలి. తనకు తానే దృఢం అనేది అది. తాను తనలోకి చూసుకొని తనలో భావన చెందాల్సిన అంశం అది. ఇది దృఢమే కదా అంటే ఇది దృఢమే అని చెప్పాడు శిష్యుడు. గురువు అలాగే ఉన్నప్పటికీ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సరిపుచ్చుకుంటే ఉన్నది తనకు తానే ఏమీ లేదు. ఆ విధంగా ఉన్నప్పటికీ ఆ విధంగా ఉండేటిది అంటే మూలం లేని గుర్తెరిగేది లేదు, తనకు తానే అది దృఢమైనది అనే భావన ఉన్నప్పటికీ మూలం లేనటువంటి గుర్తెరిగే శరీరం కనుక ఏమీ లేదని తెలుసుకుంటే
అని సరిపుచ్చుకుంటే ఉన్నదేమో తనకు తానే ఏమీ లేదు, తనకు తానే ఉన్నది. అది ఉన్నదేమో ఎప్పటికీ ఒకే రకంగా ఏ విధమైనటువంటి మార్పు చేర్పులు లేనటువంటిది. అది ఇంకో ఏర్పాటు చేసింది, దానికి కారణ వస్తువే లేదు. కాబట్టి తనకు తానే ఉన్నది. అది ఇది లేకుండా ఉంటే ఉంది. అది ఇది ఉన్నంతసేపు మళ్ళీ దీన్ని గుర్తెరిగే లక్షణం ఉంది కాబట్టి గుర్తెరిగే దాంతో అన్నీ ఉన్నాయి. చూసేది, చూడబడేది, భావించేది, ద్వంద్వములు అన్నీ ఉన్నాయి, త్రిపుటిలు అన్నీ ఉన్నాయి. ఇది ఉంటేనే, ఇది పోతేనే లేవు. కాబట్టి ఇది పోతే తనకు తానే ఉన్నదేమో అట్లే ఉంది. అది ఉన్నదే ఉంది, ఎప్పటికీ ఉన్నది. అది ఉన్నదా లేదా అని విశ్లేషించేది కూడా నువ్వే. ఉన్నదని గుర్తెరిగేది లేదు, ఉన్న దాంట్లో ఇది లేనిదని గుర్తెరిగిండేది నువ్వే. ఆ నువ్వు ఏదైతే ఉన్నదో అది పోయిన తర్వాత అది ఉన్నది ఉన్నట్లే ఉన్నది. తనకు తానే ఏమీ లేదు, తనకు తానే ఉన్నది. ఇంతకంటే అధికమైనటువంటి మార్గం లేదు. ఇంతకంటే అధికంగా ఉండే మార్గం ఏమీ లేదు. మిగిలిన మార్గాలన్నీ ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక స్థాయిలో సర్వరహితం చేయకుండా ఎక్కడో ఓ చోట భ్రాంతిని నిలిపితే ఆ కొద్ది శాతం ఇసుమంతైనా కూడా లేకుండా పోవాలని చెప్పిండేది అదే. ఈ కొంచెం ఉంది, 90% పోయి కొంచెమే ఉంది అంటే చాలు, ఆ కొంచెమే చాలు మళ్ళీ పునరుత్పత్తికి, మళ్ళీ దీనికి. కాబట్టి భ్రాంతి లేని మార్గం ఇది. ఎందుకంటే అధికమైన మార్గం లేదని ఎందుకన్నారంటే ఏ రకంగానూ ఏ స్థాయిలోనూ భ్రాంతిని నిలబెట్టేది కాదు ఇది. భ్రాంతి సర్వభ్రాంతులు నువ్వే లేకుండా పోయినటువంటి స్థితిని కల్పించి నిన్ను లేకుండా చేసి నేను అని భావిస్తున్నది ఏదైతే ఉన్నదో గుర్తెరిగేది, అదే అన్నిటినీ సృష్టించినది అయి ఉన్నదో దాన్ని లేకుండా చేసేది. దాన్ని లేకుండా చేసినిచ్చి ఇంకా కొంచెం ముందు ఏదైనా అనేవాడెవడు? కాబట్టి ఆ కొంచెం ఉంది అనేది కూడా లేదు, కొంచెం ఉంది అని చెప్పేది కూడా గుర్తెరిగేదే. ఏమీ లేనటువంటి, ఎంతకంటే అధికంగా ఉన్నది ఇంకొకటి అని భావించడానికే వీల్లేదు. ఎందుకంటే వాడు పోయినాడు, ఇంకా వాడు గుర్తెరిగేవాడు పోయినాడు. కాబట్టి ఒక చోట ఇది కాదప్ప నాకు ఇది తెలిసినటువంటిది కాదు, ఇంకా ఒకటి ఉంది అన్నాడు అంటే ఇంకా భావించేటువంటి, గుర్తెరిగేటటువంటి వాడు ఉన్నాడు లోపల. ఇది కాదని ఇంకోటి ఉంది అంటున్నాడు, ఇంకా ఉంది కొంత భ్రాంతి అని. కాబట్టి అది లేని మార్గం ఇంకొకటి ఉంది అనేదే లేదు. ఇంకా ఇది లేదు, ఇది లేకుండా ఉంటే ఏది స్వత సిద్ధమై ఉన్నదో అదే ఉన్నది శాశ్వతంగా. కాబట్టి ఇదే భ్రాంతి లేని మార్గం. భ్రాంతికి మూలం ఏమీ లేదు. భ్రాంతికి మూలం ఏమీ లేదు. భ్రాంతికి మూలం అంటే గుర్తెరిగేదానికి మూలం ఏమీ లేదు. ఏ విధంగా లేదో ఆ ఏ విధంగా లేని గుర్తెరిగేదే భ్రాంతి. దానికి మూలం ఏమీ లేదు. కాబట్టి ఇలా కనుక్కోనా అని అడిగాడు శిష్యుడు. ఏమీ లేకుంటే ఇంక దేని చేత కనుక్కుంటావు? మూలం లేనిది లేదు కాబట్టి, మూలం లేని గుర్తెరిగేది లేకుండా అయినప్పుడు గుర్తెరిగేదే భ్రాంతి. కాబట్టి అదంతా తొలగిపోయినప్పుడు ఇదే విధంగా కనుక్కుందునా అంటే ఇంక కనుక్కునేది ఏంది? కనుక్కునేదే పోయింది. కనుక్కునేది పోగొట్టుకున్నావు కాబట్టి గురువు చేత కనుక్కునేదే లేదు. కాబట్టి దేంతో కనుక్కుంటావు? ఇంకా ఏమీ లేకుంటే దేని చేత కనుక్కుంటావు? ఏమి లేనిదైనప్పుడు. కాబట్టి ఈ శరీరం పుట్టక మునుపు నిర్ణయం ఏమీ లేదు. ఉన్నప్పుడు ఇలాగే, పుట్టక మునుపు ఏ నిర్ణయం లేదు. నిర్ణయాలు చేస్తున్నదంతా మూలం లేని గుర్తెరిగేదే. పుట్టినప్పుడు అన్ని నిర్ణయాలు చేసినప్పటికీ ఆ నిర్ణయం అంతా లేకుండా అయినప్పుడు, నిర్ణయం నాస్తి సర్వదా అయినప్పుడు నిర్ణయించేది లేదు. కాబట్టి ఉన్నప్పుడు కూడా ఈలాగనే భ్రాంతి ఎవ్వరికీ లేదు. భ్రాంతి లేనటువంటి స్థితికి వస్తే ఈ పుట్టక ముందేటువంటి నిర్ణయం లేదు. కాబట్టి పుట్టిన తర్వాత నిర్ణయం చేస్తున్నదే భ్రాంతి. కాబట్టి నిర్ణయం చేస్తున్నటువంటి దాని భ్రాంతి పోతే, భ్రాంతి దేనికి వచ్చి ఉందో, ఏది నిర్ణయించిందో అది లేకుండా పోతే అదే ఏమీ లేదు. ఇంకా దేనికి భ్రాంతి కలిగింది? మూలం లేని గుర్తెరిగేదానికి కలిగింది.
అది లేకుండా అయితే శరీరం పుట్టకముందు ఏమీ లేదు, లేకుండా అయిన తర్వాత కూడా ఇదేమీ లేదు, మొత్తంగా ఉన్నటువంటిది ఏమీ లేదు అని తేలిన తర్వాత భ్రాంతి ఎవరికి? ఇంకా భ్రాంతి లేదు. భ్రాంతి దేనికి వచ్చి ఉండేనో ఆ భ్రాంతినే అదే విచారించి అదే లేనిదని తెలుసుకొని అదే తొలగింది. అది ఏమీ లేనప్పుడు ఇక భ్రాంతి ఎవరికి ఉంది? వీటికి ఈ పేజీ సమాప్తమైంది. యువతల స్వప్న దృష్టాంత వివరణము, కలదోచిన శరీరం ఎలాగో అలాగే అనేటువంటి 15 అక్షరాల మంత్రం ఉందే పంచదశి, దాని గురించి విచారిస్తే రేపు. ఆ తరువాత 3 మంత్రముల యొక్క భావం అంతటిని ఒక దాంట్లో చెప్పారు. 3 మంత్రముల సారాంశం అంతా అనేది ఆఖరిగా ఉన్నటువంటి పాఠ్యాంశం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రేపు వచ్చేది స్వప్న దృష్టాంత వివరణం, అది రేపు చేసుకుందాం. చేయండి అప్ప, మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళము సద్గురు వరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య, మంగళమయ్యా ఈయరుక నీ కంకితమయ్యా. మంగళమి దేవులు మా మద్గురు దేవానా, అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుతును మీ పాద పద్మం, చెంగిటను నే చేరి ఎరుక భ్రాంతి నిరహిత చేసిరి. మంగళమయ్యా ఈ ఎరుక నీ కంకితమయ్యా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాతీత అస్పత్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురు జన. అందరికీ నా ద్వాదశి వందనాలు గురుదేవ.